టాలీవుడ్ లోనే కాక దక్షిణాదిన కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతున్న విషయం నాగచైతన్య సమంతల ప్రేమ పెళ్లి వ్యవహారం. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులే కాకుండా సామాన్యులు కూడా ఎదురు చూస్తున్న అక్కినేని పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. కార్డు రావడమే కాదు, డిస్ట్రిబ్యూషన్ కూడా వెళ్లిపోయింది. గోవా సాగర తీరం ఒడ్డున జరగబోయే ఈ పెళ్లికి విశిష్ట అతిథులకు మాత్రమే ఆహ్వానం ఉంటుంది. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి మాత్రం సినిమా, రాజకీయ, క్రీడా ప్రముఖుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరపనున్నారు. వగాటర్ బీచ్ ఒడ్డున ఉన్న డబ్ల్యూ హోటల్లో అక్టోబర్ 6-7 తేదీలో వివాహం ఉంటుందని కార్డులో పేర్కొన్నారు. ఈ కార్డులను నాగార్జున, అమల స్వయంగా ఆహ్వానితులకు ఇవ్వడానికి వెళ్తున్నట్టు టాక్. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. గోవా వేడుకకి మాత్రం లిమిటెడ్ నెంబర్స్ ఆఫ్ గెస్ట్స్ మాత్రమే ఉన్నారట. అభిమాన సంఘాలను కూడా హైదరాబాద్ కే రమ్మని వర్తమానం పంపారు. భారీ రద్దీని తట్టుకునే సామర్థ్యం గోవా హోటల్ కు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా పెళ్లి జరిగిన 4-5 రోజులకే షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉండటంతో హనీమూన్ గురించి ఎటువంటి ప్లాన్స్ లేవని సమంత ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, సుకుమార్ రంగస్థలం షూటింగ్ కీలక దశలో ఉంది కాబట్టి ఎటువంటి గ్యాప్ ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుందట. చైతూకి కూడా ఆ టైంకి పూర్తి చేయాల్సిన కమిట్మెంట్స్ ఉండడంతో తన నిర్ణయాన్ని సమర్థించినట్టు తెలిసిందే. సో ఇంకెందుకు ఆలస్యం, అక్కినేని పెళ్లి సందడి కోసం సిద్ధం కండి మరి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.